ఈరోజు మెహర్ ప్రేమికుల ఏం సహవాస కార్యక్రమానికి ఇచ్చేసే భావబృందానికి ముందుగా స్వాగతం తెలుపుతూ ప్రార్థనా గీతం నమవేరవతోటి ఈరోజు కార్యక్రమం ప్రారంభించగా అల్లూరి శ్రీనివాస్ నమవేరవ పాడతారా? జయబాబా. జయబాబు సార్ ఎవరిని సార్? అల్లూరి శ్రీనివాస్. ఓకే రైట్ జయబాబు. అప్పారావు మీరు పాడతారా? పాడమంటే పాడతాను, రెడీగా ఉన్నాను జయబాబా. ఓకే, పాడండి, మీరు పాడండి. అవతార్ మెహర్, అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धारा, सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ, భవభయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे శ్రీ అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, హరిషేత్వర్గము అంతరింపగా, హరిషేత్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు। నమో మెహర్ బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ పనేశ్వర్। జయబాబా. మమ్మ మేరబాబా ప్రార్థనా గీతంతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించారు. మీకు ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం వివరాలు: 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 వరకు మెహరజన్ గారి ప్రసంగం. తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, హారతి తోటి ఈరోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో ఆనంద్ కుమార్ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత ప్రకాశం గారు సిద్ధంగా ఉండాలి. जय मेहर बाबा सर। జై అండి. अवतार मेहर बाबा की जय। మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచే ప్రియుడే మెహరుడు, అతడే దేవుడు। ఓ సోదరా తెలుసుకో, తేరుకో, ఓ సోదరా తెలుసుకో, తేరుకో। దేహము దేవాలయమై, హృదయము గర్భాలయమై స్పందించే వెలుగులతో, వెలుగులేని మందిరమై అందంలో సుందరమై, ఆనందపు అంబరమై ఆత్మభౌ విభూతులతో అంధకార బంధురమై శిథిలము కానీకా పరిరక్షించుటకై జగదధినాయకుడే ఎదలో నిలిచాడు।
తన స్మరణే ధ్వని చేసి ఆ ధ్వనినే ధుని చేసి రగిలించాడు ప్రేమను జ్వాల మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచే ప్రియుడే మెహరుడు అతడే దేవుడు ప్రేమ మంటలెగసినచో స్వార్థమునే దహించు త్యాగము తరగని వరమై అందరినీ అలరించు తన సౌఖ్యము ఏ మరచి పరుల సుఖము యోచించు పరుల సేవలో ప్రియతముని ప్రతి క్షణము దర్శించు ప్రియునితో ఐక్యముకై ఆత్మది తపించు దేహములో ఉంటూ దేహిగా చరించు విరహముతో విహరించి తనలోనే ప్రభుగాంచి పులకించింది ఐక్యత కోసం మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచి ఏ ప్రియుడు నేరుడే అతడు అనుభవమున తన ఉనికే శాశ్వతమని గ్రహించు తన కోసం వెతికాననుచు తనకు తానే నవ్వుకొను ఆడించే ప్రియతముడు ఆటలాడు ప్రేమికుడు రెండు తనవేననుచు ఆత్మదీప్తిమయమౌను తను మనములు తొలగి హృదయము సాగరమై అణువణువున తానై తననే దర్శించు మెహర్ స్త్రీ మాటలలో హృదయ స్త్రీ భాషమది ఇది విశ్వాత్మ వినోద లీలా మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నీకే ప్రియుడే మెహరుడు అతడే దేవుడు ఓ సోదరా తెలుసుకో తేరుకో ఓ సోదరా తెలుసుకో తేరుకో అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా అండి పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్ జై బాబా అండి. మానవుడికి దైవీ మానవుడికి నిర్వచనం చక్కగా వివరించినటువంటి గీతంతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ప్రకాశం గారు ఒక పాట పాడతారు. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా అండి అందరికీ పాడండి. జై బాబా అండి. జై బాబా అండి. జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష యుగ యుగాన అవతరించు మాయా మానుష వేష జయ 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 మెహరు బాబా జయ బాబా జయము జయము
నీ రూపమే రమణీయము, నీ నామమే స్మరణీయము, నీ వీక్షణే మాకు రక్ష, నీ బంధమే మా మోక్షము, నీ వీక్షణే మాకు రక్ష, నీ బంధమే మా మోక్షము. జయ 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 మెహరు బాబా, జయ బాబా, జయము జయము. ఆవేదన అంతరించి ఆనందం అతిశయించు, ఆవేదనలంతరించి ఆనందం అతిశయించు, పెను తుఫాను నీ ప్రేమ అభయము తొలగు, శుభము కలుగును. పెను తుఫాను నీ ప్రేమ అభయము తొలగు, శుభము కలుగు. జయ 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 మెహరు బాబా, జయ బాబా, జయము జయము. అహం భావమణగిపోవు, స్వార్థము నిస్వార్థమౌను. అహం భావమణిగిపోవు, స్వార్థము నిస్వార్థమౌను. ప్రతి ఆత్మ పరమాత్మక ముజ్జగాలు మేలు కొలును, ప్రతి ఆత్మ పరమాత్మక ముజ్జగాలు మేలు కొలును. జయ 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 మెహరు బాబా, జయ బాబా, జయము జయము. జయము జయము నిన్ను కొలిచిన, జయము జయము నిన్ను పిలిచిన, జయము జయము నిన్ను కొలిచిన, జయము జయము నిన్ను పిలిచిన, నిన్ను తలచిన నిన్ను వలచిన, జయము 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 నిజము. నిన్ను తలచిన నిన్ను వలచిన, జయము 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 నిజము. జయ 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 మెహరు బాబా, జయ బాబా, జయము జయము. యుగ యుగానావతరించు మాయామానుష వేష, యుగ యుగానావతరించు మాయామానుష వేష, జయము జయము, జయము జయము, జయము జయము, జయము జయము మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి ప్రకాశం గారు. మంత్రవా శివమూర్తి గారి గీతం అంతే అవునండి. ఉత్సాహంతో కూడా పాడారు. చాలా సంతోషం. జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు ఒక గీతం వినిపిస్తారు. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ఆహా ఆహా ఎంతటి అపవాదమైన, ఎంత కష్టమెదురైనా, మెహరు మెహరు మెహరంటూ అడుగు వేయరా. ఎంతటి అపవాదమైన, ఎంత కష్టమెదురైనా, మెహరు మెహరు మెహరంటూ అడుగు వేయరా. వేదనలోన బ్రతుకు బాధలలోన, వేదనలోన బ్రతుకు బాధలలోన, నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ఆహా ఆ
బాధ నీకు కలిగిందని కృంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన ప్రభునిచ్చరా. బాధ నీకు కలిగిందని కృంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన ప్రభునిచ్చరా. ఏది జరిగినా అతని ఇచ్చనుకుంటూ, ఏది జరిగినా అతని ఇచ్చనుకుంటూ, నీవు విడనాడకు ఏనాడు మెహరుధామను. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా. ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ఆహాహా ఆహాహా కలిమిలేమిలేమైనా కలకాలం ఉండవు, చివరి వరకు తోడు నీకు మెహరుడొక్కడే. కలిమిలేమిలేమైనా కలకాలం ఉండవు, చివరి వరకు తోడు నీకు మెహరుడొక్కడే. తల్లి తండ్రి అయి నిన్ను కాచునాతడు, తల్లి తండ్రి అయి నిన్ను కాచునాతడు. నీవు విడనాడకు ఏనాడు మెహరుధామను. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా. ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా. ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ఆహాహా ఆహాహా అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अंडी పన్నగేశ్వరరావు. థ్యాంక్ యూ. జై బాబా అండి. జై. పాట ఆచరణాత్మక జీవనానికి మంచి ఆడవాళ్ళం అలాంటి గీతం వినిపించారు మీరు. మంచి పాట, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అన్నా రవీంద్ర గారు ఒక పాట పాడతారు, తర్వాత నందిగామ శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. అరుణా రవీంద్ర గారు. నందిగామ శర్మ గారు మీరు సిద్ధంగా ఉంటే మీరు పాడండి, తర్వాత అరుణ్ గారు పాడతారు. अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్ల మేల్ బొమ్మ, నీ జాడ తెలియంగ నీవెవరివో, ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో, ఎందేగనున్నావో తెలుసా బొమ్మ, యోచించి చూడొక్కసారి. ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ, నీ జాడ తెలియంగ నీవెవరివో, ఆది తిథి చూడ నీ ఉనికి శూన్యం, భ్రమచేత పొందావు ఈ స్థూల కాయం. ఆది స్థితి చూడ నీ ఉనికి శూన్యం, భ్రమచేత పొందావు ఈ స్థూల కాయం. 7 దశలందు పరిణామమంది, తుదకి మానవ రూపము దాల్చి, మధ్యమ స్థితిలో మిథ్యానుభవమే
ద్వందానుబంధమయే బొమ్మ ద్వందానుబంధమయే ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ద్వంద్వ సంస్కారగత జన్మ ఫలితం అంతిమ స్థితి చోర అవరోధమాయే ద్వంద్వ సంస్కారగత జన్మ ఫలితం అంతిమ స్థితి చేర అవరోధమాయే సప్త భూమికలందు పరివర్తనంది తుదకి మానవ భారమెరోసి అంతిమ స్థితిలో దివ్యానుభవమే అద్వైత భావమయే బొమ్మ అద్వైత భావమయే ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో 714 లోకాల నేలే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్లా 714 లోకాల నేలే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్లా వాని కృపలేక నిన్ను నీవు తెలియా తరమా తిరమా తేరుము త్వరగా శ్రీ మెహర్ ప్రభుని కృపబడయ ప్రేమే ప్రేమించుటలవరచుకోబొమ్మ ప్రేమయని శాశ్వతం ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగా నీవెవరివో ప్రేమ భావార్థమే స్వార్థరహితం నిష్కామ్యమే దాని నిజమైన రూపం ప్రేమ భావార్థమే స్వార్థరహితం నిష్కామ్యమే దాని నిజమైన రూపం కులమత ద్వేషములు తరతమ భేదములు లేనే లేని నిర్మల ప్రేమతో శ్రీ మెహర్ ప్రభుని ప్రేమ పూజారి వై ప్రేమించుటలవరచుకోబొమ్మ ప్రేమయని శాశ్వతం ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో ఎందేగానున్నావు తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి అవతార్ మెహర్ బాబా జై మెహర్ బాబా సార్ థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా శర్మ గారు. ఇప్పుడు హరినారేంద్ర గారు పాడతారా? ఓకే, అల్లూరి శ్రీనివాస్ గారు మీరు పాడతారా? బాబా సార్ పాడుతున్నాం. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. నీ దివ్య ప్రేమను నలు దిశల వెదల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర. నీ దివ్య ప్రేమను నలు దిశల వెదల్లగా
ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర నీవే దైవం బని తెలిసి పూజింపగా నీవే దైవం బని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధము పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధము మమ్ము విడనాడక ముక్తి చూపించరా మమ్ము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా వినబట్టలేదండి. శ్రీనివాస్ గారు వాయిస్ కట్ అయింది. జయబాబా శ్రీనివాస్ గారు. జయబాబా జీవాత్మ పరమాత్మ మళ్ళా కట్ అయింది. ఓకే జయబాబా. ఇప్పుడు సులోచన గారు మీరు పాడతారా? जय बाबा जी, అరుణ जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। క్షణమైన నిన్ను వీడని వరమీయరా, గడియైనా నిన్ను మరువని మనసియరా, మెహరు గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు, క్షణమైన నిన్ను వీడని వరమీయరా. భోగాలడుగను భాగ్యాలడుగను, భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు, సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరిక నీయుమా, కోరికలే కోరని కోరిక నీయుమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, క్షణమైన నిన్ను విడని వరమియరా, గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు, గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు, క్షణమైన నిన్ను వీడని వరమియరా. తల్లియు తండ్రియు గురువు దైవము, తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము, ఇహము పరము నీవే సర్వము, నా తనువు అనువనువు నీవైతే, నా తనువు అనువనువు
నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే నేనే నీవైతే క్షణమైనా నిన్ను వీడని వరమియరా గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు గడియైనా నిన్ను మరువని మనసియరా మెహరు క్షణమైనా నిన్ను వీడని వరమియరా అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికి జై బాబా పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి జై బాబా అండి, మంచి పాట అనిపించారు, నాకు ఇష్టమైన పాట ఇది. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ రజని గారి ప్రసంగం ఉంటుంది 5 గంటల వరకు. తర్వాత మళ్ళీ అరుణ రవీంద్ర గారు, జయశ్రీ గారు ఇంకా పాడవలసిన సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు, జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహే బాబాకి జై. జై బాబా అండి. ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో అంటే మన జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ లేకపోతే కష్టాలు ఏమైనా వస్తే మనం సాధారణంగా అనుకుంటాం, బాబాని ఇంతలా కొలుస్తున్నాం, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం, బాబాతోనే ఉంటున్నాం కదా, ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇరిచి చెప్పిన విషయం, డాన్ స్టీవెన్ విషయంలో బాబా చెప్పిన విషయం మనం ఒక్కసారి తలుచుకుందామండి. అందుకనే బాబా నా కొంగు పట్టు జారిపోనీకండి అనేవారు ప్రతిసారి కూడా. అందుకే ప్రార్థన మండలి ప్రార్థనలో కూడా 2 చేతులతో గట్టిగా, ఎందుకంటే మాయ ప్రభావం అంతలా ఉంటుంది కనుక బాబా చెప్పిన ఈ ఒక విషయం మనం తెలుసుకొని ఆ తర్వాత మన జీవితంలో ఈ ఈ ప్రాబ్లమ్స్కి ఎందుకు వస్తాయి అన్నదానికి కూడా మనం ఒకసారి తలుచుకుందామండి. బాబా ఒకసారి ఈ ఆధ్యాత్మిక విషయాలు అంటే ఏదో సందేశాలు చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి సడన్ గా బాబాతో ఆ బాబా మాటలకి అడ్డుపడ్డాట ప్రశ్నలతో. బాబా అంటారు, నీవు నా సన్నిధిలో ఉన్న సమయంలో కూడా సంపూర్ణమైన శ్రద్ధతో నేను చెప్పే విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి గాని ఎదురు ప్రశ్నించకూడదు అంటున్నారు. మనసుని అతి గారభం చేసినట్లయితే లెక్కలేని సందేహాలు తలెత్తుతాయి అని చెప్పి అతనితో అన్నారు. బాబా ఏదో డిస్కోర్స్ ఇస్తున్నారు, అంతలోనే అది పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే అతను ఇంటర్ఫీర్ అయిపోతాడు, ఏవో ప్రశ్నలు. దాంతో బాబా చెప్తున్నారు, అంటే నా సన్నిధానంలో ఉన్నా కూడా నీకు ఇంకా ప్రశ్నలు వస్తున్నాయి అంటే నీ మనసుకి స్వేచ్ఛనిచ్చేసావు అన్నమాట అంటున్నారు బాబా. మనసు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చును, కానీ ఆధ్యాత్మిక దృష్ట్యా అవి అనవసరం అంటున్నారు. మనస్సులో చెలరేగే గందరగోళాల నుండి కేవలం మేధోపరమైన వివరణలు నిన్ను బయటకు తీసుకుని రాలేవు. ఎప్పుడూ కూడా భగవంతుడు, అందుకే బాబా అంటారు, నేను చెప్పింది చెయ్యండి తప్ప నేను చేసింది చెయ్యొద్దు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి, నన్ను ప్రేమించడానికే ప్రయత్నించండి అని బాబా చాలాసార్లు ఈ విషయాన్ని అన్నారు. ఇప్పుడు కూడా బాబా ఏమంటున్నారు, ఒక ఆధ్యాత్మిక విషయంలో మనసు పెట్టినా పనిచేయదు, గందరగోళం సృష్టిస్తుంది, ఎక్కువ ఆలోచన చేసినా కూడా గందరగోళం నేనేం చేస్తుంది, అందులోంచి బయటికి రానివ్వదు. ఆ సమస్యలోంచైనా ఒక ప్రశ్న ఏదైనా ఉదయించిందంటే ఆధ్యాత్మిక విషయంలో అని చెప్తున్నారు, అది మరింత గందరగోళానికి గురి చేస్తాయి. అతి అరుదైన వారికి మాత్రమే అవసరమైన సూక్ష్మ బుద్ధి ఉంటుంది అంటూ ముందు నేను చెప్పిందంతా గ్రహించే ప్రయత్నం చేయండి. నన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో అంత తక్కువగా ప్రశ్నిస్తారు. ప్రేమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది, ప్రశ్నించడాన్ని ప్రేమ విస్మరిస్తుంది అంటున్నారు బాబా. కాబట్టి నా కొంగు గట్టిగా పట్టుకోండి. స్వర్గ నరకాలు ఏకమైనప్పటికీ నా తామన్ పట్టు వదలకండి. సంఘర్షణను రేకెత్తించే ఆలోచనల గురించి చింతించకండి. నా కొంగును గట్టిగా పట్టుకోండి. మీ పట్టు నుండి నా కొంగు జారిపోకుండా జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొంగు పట్టు వదులు కాకుండా చూసుకోండి అంటున్నారు బాబా. అంటే ఒక సమస్య వచ్చిందనుకోండి, ఎంత ప్రార్థనలు చేస్తున్నా, ఎంత బాబాని ప్రేమిస్తున్నా, ఎన్ని బాబా విషయాలు తెలుసుకున్నా, ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది, ఈ సమస్య నేనే దొరికానా, నాకే రావాలా కష్టాలు అని ప్రతి వాళ్ళు, ఎందుకంటే మాయా ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటున్నారు బాబా.
అలా సమస్య గురించి ఆలోచించి ఏం చేస్తావు? బాబా బాబా ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయేంతగా మాయ ప్రభావం ఉంటుందన్నమాట. అందుకని బాబా తరచూ నిరంతర నామస్మరణ, నిత్య సహచరణ చేసుకోండి. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి నన్ను తలుచుకోండి. ప్రార్థనలు నిజాయితీగా చేయండి, హృదయం పెట్టి చేయండి. ఇలా బాబా ప్రతిసారి ఎలర్ట్ చేశాడు ప్రేమికుడిని. ఎందుకంటే మాయా ప్రభావానికి లోనే పట్టు వదిలేసుకుంటాడు. ఆయన సహాయం చేస్తున్నాడన్న విషయాన్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఒక్కొక్క సందర్భంలో అది అది జరిగిపోయాక, ఆ కష్టం దాటిపోయాక అప్పుడు భగవంతుని గుర్తిస్తామండి. అబ్బా! భగవంతుడు కాపాడాడు నన్ను అంటాం. అదేదో ముందే చెయ్యొచ్చు కదా అంటున్నారు బాబా. అంటే ఇదంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది అనుకుంటూ ఉంటాం కదా. నేను చేసుకున్న కర్మ అండి, కింద జన్మలో చేసుకున్న కర్మనో, లేకపోతే నేను చేసుకున్న కర్మనో అనేస్తూ ఉంటాం. ఈ కర్మ సిద్ధాంతం గురించి ఇరిచిన ఒకరు అడుగుతారండి. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అన్నీ అనుభవించి తీరవలసిందేనా? దాన్ని తప్పించుకునే మార్గం లేదా అని అడుగుతారు ఇరిచిని. ఇరిచి అంటాడు, ఎప్పుడైతే మనం 100% బాబాకు సర్వార్పణ అవుతామో అప్పుడు మన కర్మలు మనల్ని బంధించలేవు అంటున్నారు. అందుకే ఏమన్నారు బాబా? జీవితాన్ని సాధారణంగా, భగవంతుణ్ణి సీరియస్ గా. ఎప్పుడైతే నువ్వు భగవంతుని సీరియస్ గా తీసుకుంటావో, చేసే ప్రతి కర్మ ఆయనకు అప్పగిస్తావో, అప్పుడు నీ అకౌంట్ లో పడదు. సంస్కార రాహిత్యం జరుగుతుంది. కొత్త సంస్కారాలు నీ అకౌంట్ లో పడవు. మళ్ళీ జన్మకి పునాది వేసుకోవు. కాబట్టి బాబా అందుకే ఎప్పుడూ కూడా నా మీద ఆధారపడి జీవించండి అనేవారు బాబా. మీరేం చేస్తారు? మీరు పూర్తిగా ఆ బాధ్యతను తీసుకోరు. నాకు పూర్తిగా బాధ్యత అప్పించరు. పోనీ మీరే చేసేసుకుంటారంటే మీరు చేసుకోరు. నాకు ఇవ్వరు. మధ్యలో గాలిలో వేలాడదీస్తారు మీ సమస్యల్ని అంటారు బాబా. అందుకే 100% ఆయన మీద ఆధారపడాలంటే అధికాధికమైన ప్రేమ ఉండాలండి. ఈ ప్రేమ ఏమవుతుందంటే తండ్రి నా నా ఆత్మ ప్రయాణానికే ఈ కష్టాలు ఇవన్నీ ఇస్తున్నాడని ఆయన ఇచ్చక తలవొగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు? 100% బాబాకు సర్వార్పణ అవుతామో అప్పుడు మన కర్మలు మనల్ని బంధించలేవు అంటూ బాబా ఆదేశానుసారం ఆయనకు విధేయులే చేసిన ఏ కర్మ మనలను బంధితులుగా చేయలేదు. ఆయనకు నీవు ఒక బానిసగా మారినప్పుడు ఏదో ఒక రోజు నీవు నిజమైన స్వేచ్ఛను పొందగలుగుతావు. నిజమైన స్వేచ్ఛను పొందడము అంటే ఈ సంస్కార రాహిత్యం జరగడం, మళ్ళీ జన్మదికి పునాది అవ్వకపోవడం, మా ఆత్మ పరమాత్మలో కలవడం. అంటే ఇవన్నీ మనం చూస్తామా అండి? ఇవన్నీ మనకి ఏం తెలుస్తాయి అంటే అదంతా మనకు అనవసరం. బాబాతో ఉండడమే బాబా చూసుకోమంటున్నారు. మిగిలినంతా నేను చూసుకుంటాను అంటున్నారు కనుక బాబాతో ఉండడానికే, ఆయన కొంగు 2 చేతులతో గట్టిగా పట్టుకోవడానికి, ఆ కొంగు జారిపోకుండా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఈ రీచ్ అంటాడనమాట. 100% బాబాకు అర్పణ అయిపోతే కనుక నీ జీవితంలో ఏం వచ్చినా కూడా నువ్వు దాన్ని తీసుకోవు, లోపలికి తీసుకోవు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం కొంచెం ఈ మానవేచ్ఛ, దైవేచ్ఛ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడండి రిచి. అంటే మనకు అనిపిస్తుంది కదా, మనం తీసుకునే ప్రతి నిర్ణయం బాబా నిర్ణయం అని కూడా కొంతమంది అనేస్తూ ఉంటారు. కానీ అది కాదు అంటున్నాడు రిచి. అంటే ఒక రైలు ప్రయాణం ఉంటుంది కదా, మనందరికీ తెలిసిందే, కొంచెం సింపుల్ గా. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ ఎందుకు వస్తాయి అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక రైలు ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణానికి నీకు కావలసిన బట్టలు, వాటరు అన్నీ పట్టుకెళ్తావు. ఆ సామానులే నీ సంస్కారాలు అంటున్నాడు రిచ్ ఇక్కడ. ఆ సామానులు నువ్వు కూడా ఏం తీసుకెళ్తున్నావో ఆ సామానులే నీ సంస్కారాలు అనుకో. నీవు గమ్యానికి చేరుకునే మార్గాన్ని సూచించేది ఒక హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నావు అనుకో, ఆ గమ్యాన్ని చేర్చే మార్గాన్ని దైవేచ్ఛ అంటున్నారు. మన కూడా ఉన్నవి మన సంస్కారాలు, ఆ వస్తువులు. నువ్వు గమ్యానికి చేరుకునే మార్గాన్ని సూచించేది అంటే ఆ దారి దైవేచ్ఛ అంటున్నాడు. అంటే ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళాలని నువ్వు బయలుదేరావు. నువ్వు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళాలి అంటే ఆ మార్గాన్నే తప్పనిసరిగా వెళ్ళవలసి ఉంటుంది. ఆ మార్గాన్ని నీవు మార్చలేవు కదా. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక రూట్ వేసేసింది గవర్నమెంట్. ఆ రూట్ ప్రకారమే మనం వెళ్తాం. వెళితేనే సులువుగా ప్రయాణం సులువైపోతుంది. అది అక్కడి నుంచి తప్పించుకోవడానికి సాధ్యపడదు అని చెప్తున్నాడు. ఆ మార్గాన్ని నీవు మార్చలేవు కూడా. అటువంటిదే దైవేచ్ఛ అని చెప్తున్నాడు రిచి. రైలు ఎక్కిన తర్వాత నీ ప్రయాణం కొనసాగుతుంది, స్టార్ట్ అవుతుంది ప్రయాణం. ప్రయాణంలో నీవు ఏం చేస్తావో అది నీ ఇష్టం. అంటే రైల్లో ఉన్నంతసేపు, అంటే ఇది మన దేహం అని కూడా మనం భావించవచ్చండి. ఈ రైలు పెట్టెలో నువ్వు ఉన్నంతసేపు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంటే నిద్రపోవచ్చు, ఆడుకోవచ్చు, ప్రకృతిని చూడొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు.
ఇలా ప్రయాణం కొనసాగుతున్నంతసేపు నీకిష్టమైన రీతిలో నీవు ప్రవర్తించవచ్చు. అంత మాత్రం చేత నీవు వెళ్ళవలసిన మార్గాన్ని మాత్రం మార్చలేవు. మధ్యలో దిగిపోతానంటే దిగిపోవు, కానీ నువ్వు గమ్యం చేరలేవు కదా. మధ్యలో దిగిపోయినా మళ్ళీ మళ్ళీ అదే రైలు ఎక్కాలి, అలాగే హైదరాబాద్ వెళ్ళాలి. ఈ మార్గం ఇదంతా కూడా దైవేచ్ఛ అని చెప్తున్నారు, దాన్ని మార్చలేవు అని చెప్తున్నారు. నీ జీవిత ప్రయాణం యొక్క మొదలు తుది కూడా దైవేచ్ఛను అనుసరించి మాత్రమే నిర్ణయించబడుతుంది. అంటే మొదలు అంటే ఆత్మ పరమాత్మ నుండి విడివడి నుండి మళ్ళీ పరమాత్మలో కలిసే వరకు ఈ ప్రయాణం అంతా నువ్వు చేస్తావు. నువ్వు ఎలా తెస్తావు? నువ్వు తెచ్చుకున్న సామాన్లు ఉంటాయి కదా, రైల్లో నువ్వు తెచ్చుకున్న సామాన్లాగే సంస్కారాలు దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రయాణం హలో వినిపిస్తుందండి? ఓకే, వినిపిస్తుంది రవి గారు. అది అది ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నారంటే, నువ్వు నీ ఇష్టం మీద నీవు తెచ్చుకున్న సామాన్ల మీద ఆధారపడి ఉంటుంది నీ ప్రయాణం అని చెప్తున్నారు. గమ్యం ఏంటి? దైవేచ్ఛ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు, ఎక్కడి వరకు వెళ్ళావు అన్నది అది దైవేచ్ఛ. కానీ ఈ మధ్యలో నువ్వు చేసే పనులన్నీ కూడా నీ సంస్కారాలు అంటున్నారు. ఈ మానవ ఇచ్ఛ నీ తదుపరి జన్మలో నీవు మోసుకునే వెళ్ళే సామాన్లను నీ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. అంటే ఈ జన్మలో మనం చేసుకున్న మంచి కర్మలే నెక్స్ట్ జన్మకి పునాది అవుతుందండి. అది మంచి కర్మలా చెడ్డ కర్మలా మనం బేరీజు వేయలేం. కానీ చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడికి అప్పచెప్పేస్తే అది ఆ సంస్కార ప్రక్షాళన జరగచ్చు. అది ఆయన నిర్ణయం మీద, ఆ దైవేచ్ఛ మీద నడిపించబడుతుంది అని చెప్తున్నాడు. నీ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది అంటే మనం చేసే పనులపైనే మనకు వచ్చి చేరే సంస్కారాలు ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ ఇరిచి. అంటే చాలా అద్భుతంగా ఒక ప్రయాణంతో పోల్చి ఇరిచి చెప్పాడు ఈ సంగతి. అంటే మనం అనుకుంటాం కదా, మనం ఏం చేసామంటే మనం ఈ జన్మలో ఏ పాపం చేస్తామంట, మనం ఈ జన్మలో చేయక్కర్లే, లాస్ట్ జన్మవే ఇక్కడ మనం అనిపిస్తూ ఉంటాం. కానీ ఈ తెలిసింది కదా నీకు, ఈ కష్టాలన్నీ వచ్చాక కూడా నేను ఇంకా ఆ పాత్రలోనే నడుస్తానంటే నీ ఇష్టం, ఇంకొన్ని జన్మలు భరించవలసి ఉంటుంది. లేదు తెలిసొచ్చింది కనుక ఇక నుంచైనా చేసే ప్రతి కర్మ భగవంతుడికి అర్పిస్తే కనుక ఈ జన్మలోనైనా, అందుకే బాబా అంటారు నా కొంగు 2 చేతులతో గట్టిగా పట్టుకోమని. అంటే ప్రజెంట్ వర్తమానంలో అవతారుడుగా భగవంతుడిగా అవతార్ మెహర్ బాబా వచ్చాడు. ఆ భగవంతుడే రాముడిగా కృష్ణుడిగా ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాడు. నీ నీ ఆరాధన నిజాయితీ ఇదైతే ఆ రాముడినే నాలో చూస్తావని కూడా బాబా అన్నారు. కాబట్టి ఇంత అద్భుత అవతారం మనల్ని ప్రేమించి నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన భగవంతుడు ఈ అవతారంలోనేనండి. అంత అద్భుత అవతారం మనని తన వలలోకి లాక్కున్నాక మనం చిన్న చిన్న పొరపాట్లు చేసేసి గవుక్కున బాబాని అనేస్తూ ఉంటాం. ఆ సందర్భంగా అంటే ఒక కష్టం గురించి ప్రేమికులు ఇరిచితో మాట్లాడినప్పుడు ఇరిచి చాలా అద్భుతంగా సమాధానం చెప్తాడు. అంటే మనం కొంతమందిని వింటూ ఉంటాం, చాలా పెద్ద కష్టాలు వస్తూ ఉంటాయి. అవి అంతా కూడా నిలదొక్కుని బాబాయే సర్వస్వమని అంటే చిరునవ్వుతో దాన్ని అధిగమించిన వాళ్ళు ఉన్నారు. నిరాశతో ఇంక బాబా తప్ప మాకు ఇంకేముంది దిక్కు అని ఆ జీవితాన్ని నడుపుతున్న వాళ్ళు ఉంటారు. చాలా మంది ప్రేమికులు మన ఆన్లైన్ స్కైప్ లోనే ఉన్నారు. అంటే బాబాయే ముఖ్యం అంతే ఈ జన్మకి. అతనితో ప్రయాణం అంతటితో అయిపోయింది అనుకున్నారు, ముందుకెళ్ళిపోతున్నారు. బాబాతోనే జీవితం గడుపుతున్న అద్భుత ప్రేమికులు ఉన్నారు, మండలి వాళ్ళు ఉన్నారు, ధన్యజీవులు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఇరిచి దగ్గరికి ఒకసారి మెహరాజాద్లో ఇరిచి దగ్గర ఒక దంపతులు వస్తారండి, ఒక బిడ్డను తీసుకుని. చాలా అనారోగ్యంగా ఉంటాడు ఆ బిడ్డ. వాళ్ళు బాబా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళమాట, బాబా ప్రేమలో వచ్చిన వాళ్ళు. నిజంగా ఆ దంపతులు ఇద్దరు కూడా బాబాని దర్శించుకున్న భాగ్యవంతులు కూడా. ఒకసారి మెహరాజాద్ తీసుకొస్తారు. ఇరిచి మండలి హాల్ తెలుసు కదా, బాబా మండలి హాల్లో కూర్చుంటాడు. ఇరిచి చూస్తాడు ఆ బిడ్డకేసి, అంటే అడుగుతాడు కూడా ఇరిచి ఎలా ఉన్నాడు ఆ బాబు అని. అంటే అంతకు ముందు కూడా మెహరాజాద్లో ఆ బిడ్డని చూశాడు, ఆ పిల్లాన్ని. అందుకని ఇరిచి మామూలుగా ఎలా ఉంది ఆరోగ్యము అంటే వాళ్ళు చాలా ఆవేదనతో అంటారన్నమాట. అన్ని వివరంగా చెప్తారు, ఎన్ని బాధలు పడుతున్నారో ఆ పిల్లాడు అనారోగ్యం వల్ల, బాబాని ఎంత పట్టుకుని ఉన్నామో, ఈ బిడ్డ ఎంత అనారోగ్యంగా ఉన్నాడో ఇవన్నీ చెప్తూ ఆ పేరెంట్స్, ఆ తల్లిదండ్రులు అంటారు, మా సర్వస్వం బాబాకి అర్పించి ఇన్ని సంవత్సరాలు బాబా కోసమే జీవించి ఉన్న తర్వాత మా బిడ్డకు ఇంతటి బాధను బాబా ఎందుకు ఇస్తున్నారో మాకెప్పటికీ అర్థం కావటం లేదు. చూసారా, అందుకే మాయ ప్రభావం ఉంటుందని ప్రతిసారి బాబా చెప్తారు. కానీ కష్టమే, ఎందుకంటే మాట చెప్పడం చాలా తేలిక, బాబా ఇచ్చాడండి అని తీసుకోవడం చాలా తేలిక అనిపిస్తుంది మనకి. కానీ అది ఆచరించే వాళ్ళకి చాలా కష్టం అండి. ఇది పుణ్యం అండి అంటూ ఉంటారు కదా, ఏదైనా వస్తే కష్టము.
మీ సంస్కార ప్రక్షాళన అయిపోతుందండి. ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. కానీ అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందండి. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారట. మేము బాబాకే సర్వం అర్పించుకున్నాం. బాబా ప్రేమలోనే ఉన్నాం. కానీ ఏమాత్రం రిలీఫ్ ఇవ్వట్లేదే. ఇంకా ఎక్కువైపోతోంది బాధ మా అబ్బాయిది. ఎందుకు బాబా మాకింత కష్టాన్ని ఇచ్చాడు అడిగేశారు వాళ్ళు ఇరిచ్చిని. అడిగితే ఇరిచ్చి చాలాసేపు మౌనంగా ఉన్నట్టండి. ఆ మౌనం ద్వారా ఆ దంపతులు అనుభవించే బాధను చూస్తున్నాడేమో అనిపించింది నాకు అని రాస్తాడు రుస్తుమి ఫలహాటి. ఎప్పుడు అంతే. ఇరిచి వెంటనే సమాధానం ఇవ్వడు. ఆయన సైలెన్స్ అయిపోతాడు. ఆయన హృదయంలో ఉన్న బాబా మాట్లాడుతున్నాడని మనకు అవగతం అవుతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా మాట్లాడతారు మండలి వాళ్ళు కూడా. ఇరిచ్ అంటాడు, ఒక్క సెకన్ ఆగి ఆ దంపతుల వైపు తిరిగి చాలా గంభీరంగా అంటాడు ఇరిచి. ఆ బాధలు ఇవ్వాలని ఆయన నిర్ణయించినప్పుడే ఆ ఆత్మ యొక్క హితం కోసం ఆ నిర్ణయం చేశాడని, వేరే ఏ కారణం కాదని మీరు తెలుసుకోవడం ఆవశ్యం అంటున్నారు. అది ఆ ఆత్మ ప్రయాణం మనం ఈ జన్మే చూస్తున్నాం కనుక తీసేయి 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 అంట. అందుకే హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు బాబా. ఇరిచి ఏం చెప్తున్నాడు? ఆ ఆత్మకు అది హితం. ఆ బాధ, ఆ రోగం, ఆ కష్టం ఆ ఆత్మకి చాలా మేలు కలుగుతుంది కనుకే బాబా నిర్ణయం అది. అది మీరు తెలుసుకోవడం ఆవశ్యం అని చెప్తున్నారు. మీ మనస్సులో ఇంకా ఎలాంటి సందేహానికి చోటివ్వకండి. ఆ ఆత్మ యొక్క అత్యుత్త లాభమే ఆయన మనస్సులో ఉంటుంది, మరేది కాదు. చాలా ఖచ్చితంగా చెప్పేశాడు బాబా కూడా. నా కర్తవ్యం, నా బాధ్యత ఏంటి? ప్రతి ఆత్మని పరమాత్మలో కలపడం, ప్రతి ఆత్మ ప్రయాణాన్ని ఒక ఆధ్యాత్మిక త్రోపు. భగవంతుడండి అవతారుడిగా కిందకి దిగి వస్తే ఆయన 3 పనులు చేస్తాడట. ఒకటి, తన దగ్గర మండలి వాళ్ళకి ఆధ్యాత్మిక పరిపూర్ణ జ్ఞానం ఇచ్చేస్తాడట. ప్రేమికులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియపరుస్తాడట. ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న మానవాళికి ఆధ్యాత్మిక త్రోపినిస్తాట. ఇది నా బాధ్యత, నా కర్తవ్యం అన్నారు బాబా. అలా ఇరిచి కూడా ఏమంటున్నాడు? మీరు అలా ఆలోచించకండి. ఇది ఇంత కష్టం పెట్టాడేంటి, బాబా తగ్గించలేడా, బాబాకి దయ లేదా, ఇట్లా అనేస్తూ ఉంటాం కదా. అందుకని ఇరిచి చెప్తున్నాడు, మీరు అసలు బాబాని సరిగా అర్థం చేసుకోలేదు. ఆ ఆత్మ యొక్క హితం కోసమే నిర్ణయించుకునే ఇచ్చిన కష్టం అది. కాబట్టి మీరు బాబా కొంగుని గట్టిగా పట్టుకోండి, బాబాని అధికాధికంగా ప్రేమించండి అని చెప్పి ఇరిచి చెప్తాడు. ఇక్కడ మనకి డాన్ స్టీవెన్స్ సంగతిలో కూడా ఒక విషయంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి. ఈ డాన్ స్టీవెన్స్ ఉన్నారు కదా, ఆయన ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు. అది ఎలాంటి ఉద్యోగం అంటే, ఒక నిమిషం, ఆయిల్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి అందులో పనిచేయడం ఇష్టం ఉండదు. ఏంటి ఇదే ఉద్యోగం, ఏదో డబ్బు సంపాదన కోసం చేస్తున్నట్టుంది తప్ప. ఒక టీచర్ అనుకోండి, నలుగురు స్టూడెంట్స్ చదువు చెప్పచ్చు. ఒక డాక్టర్ అనుకోండి, ఓ రోగాన్ని నయం చేయొచ్చు. ఇలా మంచి మంచి దాంట్లో చెయ్యాలి. కానీ నేను ఈ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నానంటే నాకు ఇందులోంచి విముక్తి కావాలి. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు బాబాని అడగాలి. ఈ ఉద్యోగం వద్దు బాబా, నేను మారిపోతాను అడగాలి అనుకుంటాడండి డాన్ స్టీవెన్స్. అంటే మన జీవితంలో మనకి మంచి చేసేవి లేదా చెడు కలిగించేవి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం ఏం చేస్తాం? మన బుద్ధిని, మనస్సుని ఉపయోగించి అంటే ఇది నాకు ఉపయోగపడదు అంటే అది దైవ నిర్ణయం అని ఎప్పుడు తీసుకోం. అందుకే బాబా అంటారు, దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు. ముందు ఆయన ఇచ్ఛను అంగీకరించేయాలండి. ఆ అంగీకారంలోనే నీకు ప్రేమ మొదలవుతుంది అంటారు బాబా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నారంటే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన బుద్ధిని, మనస్సుని ఉపయోగించి ఇతరులను మరియు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితమా అనుచితమా అని బయలు వేసుకుంటూ మార్పును కోరుకోవడం బాబా అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళడమే అని మనకు సర్వసాధారణంగా అనిపించదు అంటున్నారు. అంటే మన కంఫర్ట్ జోను మనకిష్టమైనట్టుగానే చెయ్యాలి భగవంతుడు. అలాంటి భగవంతుని అయితేనే మనం నమ్ముతాం. మనకి ఇష్టం లేనట్టు చేసాడు మళ్ళీ మార్చేస్తాం. ఆ బలానా చోట హనుమంతుడు పవర్ఫుల్ అండి, ఇక్కడ శ్రీరాముడు పవర్ఫుల్ అండి, ఊళ్ళో ఉన్న టెంపుల్స్ ని వదిలేసి వేరే ఊళ్ళోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని మొక్కుకుంటాం. బై ఛాన్స్ ఏదైనా జరిగింది అంటే ఇంకా మనమే ప్రాపగాండా చేస్తాం. అక్కడ పవర్ఫుల్ భగవంతుడు. భగవంతుడు ఎప్పుడూ పవర్ఫుల్లే. ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు, ప్రేమనే అందిస్తాడు. కానీ మన కర్మ ఫలం వల్ల, ఇందాక రైల్లో సామాన్లు చూడండి, అట్లా సంస్కారం వల్ల మన జీవిత ప్రయాణం అలా జరుగుతూ ఉంటుంది. దాన్ని అంగీకరించమంటున్నాడు బాబా. లేకపోతే మళ్ళీ జన్మకి అనుభవించవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? బాబాని బలవంతం పెడతాం. బాబా అదే అంటారు, నేను కోరుకునేదే మీరు కోరుకోండి,
మీరు కోరుకునేది నన్ను కోరుకోమని అడగండి, నన్ను తీర్చమని అడగద్దు అని బావ చాలాసార్లు చెప్తారు. ఎందుకంటే మన ఆత్మ ప్రయాణంలో మనకి ఏది పనికొచ్చేది, మనకి ఏది మంచి చేస్తుంది, మన మంచి అంటే పెద్ద పెద్ద ఆస్తులు, హోదాలు, కీర్తి ఇది చూడండి భగవంతుడు. ఆత్మకి ఏది మేలు చేస్తుంది, అది కష్టమైనా సుఖమైనా అది మంచి చేస్తుంది ఆత్మకి అంటే అదే చేస్తాడు భగవంతుడు. కానీ మనం అది అది ఒప్పుకోము అని చెప్తున్నాడు. ఆ విధంగా మనం ఆలోచించడం వల్ల మన జీవితాలలో జరిగేవి జరగక మానవు. ఒకవేళ నువ్వు ఆలోచిస్తావు, నాకు 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 కంఫర్ట్ జోన్ లైఫ్ కావాలి, మంచి డబ్బులు వచ్చేయాలి, నువ్వు ఆలోచన చేస్తూనే ఉంటావు, కానీ నీ కర్మే నడిపిస్తుంది కనుక నువ్వు ఎంత ఆలోచించినా దాన్ని మార్చలేవు. ఇందాక చూడండి, మన కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక రూట్ వేసేసారు. ఆ రూట్ ఏంటి? దైవేచ్ఛ. అదే నడిపిస్తూ ఉంటుంది, కానీ మనం చాలా ఆలోచనలు చేసేస్తూ ఉంటాం, అవి ఏమీ జరగవు అని చెప్తున్నారు. పైగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దైవ నిర్ణయం ప్రకారం ముందుగానే నిర్ణయించబడిన దాని ప్రకారం అన్నీ జరుగుతాయి. అందుకని మనం ఎప్పుడూ ఏమనుకోవాలి, ఆల్రెడీ అది స్క్రిప్ట్ తయారైపోయింది, అది తయారయ్యాకే మనం కిందకు వస్తాం. దాని మీద పాత్రలు అంటే ఆ ప్రపంచమంతా ఒక నాటక రంగం, మనం అందులో పాత్రలోని డైలాగులు వింటే నాకు అర్థమయ్యేది కాదండి అప్పట్లో. ఇవాళ చదివాక ఎస్ కరెక్టే కదా, ఆ ప్లే చేస్తున్నాం మనం అందరం అందులో పాత్రలో. ఆ ప్లేని ఒకళ్ళు ఆనందంగాను, ఒకళ్ళు దుఃఖంగాను, ఒకళ్ళు వినోదంగాను ఎంజాయ్ చేస్తూ రకరకాల పాత్రలు పోషిస్తున్నాం మనం. అవన్నీ కూడా మనం కూడా తెచ్చుకున్న సంస్కారాలు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దైవ నిర్ణయం ప్రకారం ముందుగా నిర్ణయింపబడిన దాని ప్రకారమే అన్నీ జరుగుతాయి. అంటే ఆ రూటు లాగే దైవేచ్ఛే అలా నడిపిస్తూ ఉంటుంది. వాటి ద్వారా మనకు తెలియకుండానే ఈ సంస్కార ప్రక్షాళన, వాటిని సమతుల్యం చేయడం అనే ఆధ్యాత్మికంగా ఉచితమైన కార్యం జరిగిపోతూ ఉంటుంది. మనకు తెలీదు, మనం చేసే ప్రతి కర్మ కూడా మంచి సంస్కారమా, చెడ్డ సంస్కారమా, మన అకౌంట్లో పడుతుందో, మన అకౌంట్లో పట్టలేదా, ఇదంతా నీకు అనవసరం అన్నారు బాబా. ఒక్కటి నీ జీవితం నా మీద ఆధారపడి జీవించు, చేసే ప్రతి పని నాకు అప్పగించు అని చాలా ఈజీ. దాంట్లో మళ్ళీ మన బుద్ధి, మన తెలివి ఉపయోగించామంటే పక్కదారికి వెళ్ళిపోతుందా ఆ ఆలోచన. కాబట్టి బాబా కూడా ఏం చెప్తున్నారు, ఈ సంస్కార ప్రక్షాళన జరుగుతుందా, సమతుల్యం జరుగుతుందా, ఇవన్నీ నీకు అనవసరం అని చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా ఉచితమైన కార్యం జరిగిపోతూనే ఉంటుంది. కానీ మనం అజ్ఞానంతో ఏం చేస్తాం, మన పరిమితి బుద్ధితో, మనసుతో మనం ఏమనుకుంటాం, ఇలా జరగకూడదు, అలా జరగకూడదు, బాబాని అంత పూజించాను, అంత ప్రేమించాను, బాబానే నమ్ముకున్నాను కదా, ఎందుకు ఇలా జరిగింది, ఇట్లా ఉంటుంది. ఎలాంటిదంటే అండి, మండలి రోడా ఉంటుంది, రోడా ఆది దుబాష స్టోరీ కూడా మనకు తెలుసు. వాడు పిల్లాడు పోతే నామం చేశాక పిల్లాడిని తీసుకెళ్లి అక్కడికి పాప చెప్తారు ఆ సైలెంట్ టవర్ దగ్గర. అక్కడ వాళ్ళకి బాబా తన చేతులతో స్వయంగా వాళ్ళ డెడ్ బాడీ, ఆ బాబు బాడీని అందుకున్నట్టు కూడా వాళ్ళ అనుభవం పొందుతారు. అయినా కూడా రోడా ఆఖరి దశలో కళ్ళు పోతాయండి. కళ్ళంటే కళ్ళు కనిపించవు, వయసు ఇదైపోతుంది. ఆవిడ మనసారి దగ్గరకు వచ్చి బాధపడుతుంది, ఎందుకు ఇంకా బాబా నన్ను ఉంచాడు, అన్నీ అయిపోయాయి కదా, ఇంకేం చూడాలి, ఉన్నా కూడా నేను ప్రయోజనం ఏముంది, బాబాకి ఏ పని చేయగలను, నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా అంటే మనసారి చాలా దెబ్బలాడుతుంది. అసలు నువ్వు సర్వార్పణ అంటున్నావు బాబాకి, అసలు ఎక్కడ అర్పించుకున్నావు సర్వార్పణ, ఇంకా నేను ఉంది కదా అంటుంది మనసారి. ఎప్పుడైతే నువ్వు సర్వార్పణ అర్పించుకున్నావో, నీ కళ్ళు, నీ చేతులు, నీ ముక్కు అన్నీ ఆయనకే, నీ దేహం మొత్తం ఆయనకే అప్పగించేశాక, ఆయన కళ్ళు తీసుకుంటేనే, కాళ్ళు తీసుకుంటేనే, నీ చేతులు తీసుకుంటేనే నీకు సంబంధం లేదు, అవన్నీ ఆయనవి, ఆయన తీసేసుకుంటున్నాడు అనుకో అంటుంది. అది అసలైన సర్వార్పణ అని. అలాగే నిజంగా మనం భావాన్ని అధికాధికంగా ప్రేమిస్తే కనుక, అంటే చాలా కష్టం కానీ ప్రయత్నం చేయమంటాడు తండ్రి. నువ్వు ఒక అడిగేయి 9 అడుగులు నేను వేస్తాను, మనం ప్రయత్నం చేయకుండానే అమ్మ బాబోయ్ అనేస్తాం, అది వద్దు అంటున్నాడు తండ్రి. కాబట్టి మన మనస్సు, మన బుద్ధి వల్ల ఏమవుతుందంటే అటువైపు బాబా మీద పూర్తిగా ఆధారపడడానికి అవకాశం ఇవ్వదు, బాబాకి అప్పచెప్పడానికి అవకాశం ఇవ్వదు మన మనస్సు. అందుకే ఇందాక స్టార్టింగ్ లోనే బాబాయ్ ఉన్నారు, మనసుని స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు నీ మాట వినేలా చేయడం. మనసుకి అంటే మనసుకి యజమాని అయిపోవాలి తప్ప బానిస అవ్వకూడదని కూడా బాబా చెప్తారు. బానిస అయిపోతే ఏమవుతుందండి, మనం అది ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది. అదే ఓనర్షిప్ తీసుకున్నాం అనుకోండి మనసు మీద, అది నోరు ముయ్యి అంటే మూస్తుంది అంతే. అలా ఉంచుకోమని చెప్తాడు బాబా. హృదయ ద్వారాలు తెరవడానికి కూడా మనసుని క్లోజ్ చేస్తేనే హృదయ ద్వారాలు తెరుస్తాయని కూడా బాబా చెప్తారు. ఇక డాన్ స్టీవెన్స్ గురించి కొంచెం క్లుప్తంగా. డాన్ స్టీవెన్స్ ఇలాగే ఇందులో వంచేస్తూ ఉంటాడు కదా, అతను అనుకుంటాడనమాట, ఆ ఈ మానవులకు అంటే ప్రపంచానికి ఉపయోగపడేది ఏం చేయట్లేదు నేను,
ఈ చమురు వ్యాపారంలో ఇలా ఉండిపోవడం ఏంటి, నా ఉద్యోగం మారిపోవాలి, ఏదైనా మంచి దాంట్లో ఉండాలని చెప్పి బాబా దగ్గరికి వస్తాడు. భారతదేశం వస్తాడు, ఇండియా వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. బాబాతో చెప్పడం మొదలెడతాడు. బాబా, నా నిర్ణయం ఒకటి మీకు తెలియజేయాలి అంటాడు. చెప్పు చెప్పు అంటారు. బాబాకి అంతా తెలుసు. అంటే చెప్పు చెప్పు అంటారు. మొదలెడతాడు డాన్ స్టీవెన్. ఈలోగా ఇరిచి వస్తాడు. బాబా ఏం చేస్తారు, డాన్ స్టీవెన్ ఆపమని ఇరిచితో మాట్లాడతారు. ఆ మాటలు టైం అయిపోతుంది. ఇరిచి డాన్ స్టీవెన్ అసలు చెప్దామనుకున్న మాటను కూడా మర్చిపోతాడు, తిరిగి వెళ్ళిపోతాడు. మళ్ళీ రెండోసారి అప్పుడు వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాక అనుకుంటాడు, అమెరికా వెళ్ళాక, అయ్యో నేను బాబాని అడుగుదాం అనుకున్నాను కదా, ఇదేంటి ఇలా జరిగింది, ఈసారి ఖచ్చితంగా బాబాని ఇండియాలో కలిసినప్పుడు తప్పకుండా అడగాలి అనుకుంటాడు. సరే మళ్ళీ ఇంకోసారి వస్తాడు 6 monthsకి. ఎప్పుడు మళ్ళీ బాబా సమక్షంలో, బాబా నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు అంత ఇంట్రెస్ట్ గానే బాబా కూడా, చెప్పు చెప్పు ఇంట్రెస్ట్ గా అంటారు. అంటే మొదలెడతాడు. బాబా నేను ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటే, నువ్వు ఫలానా విషయంలో ఏం చేసావు అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేసేస్తారు బాబా. మళ్ళీ మర్చిపోతాడు. ఆఖరికి ఫ్లైట్ ఎక్కాక ఫ్లైట్ లో గుర్తుకొస్తుందండి డాన్ స్టీవెన్స్ కి, ఇదేంటి నేను బాబా దగ్గర ఆ టాపిక్ ఎత్తి కూడా మళ్ళీ వేరే దాంట్లో ఎక్కువసేపు మాట్లాడేశాను, నా విషయం మాట్లాడుకోలేకపోయాను. ఈసారి ఎలాగైనా సరే కంపల్సరీ, ఇదంతా ఆయన ఆడించే ఆట అండి, మనకి తెలియదు. ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా అని చెప్పి మళ్ళీ ఇండియా వస్తాడు. మళ్ళీ బాబా దగ్గరికి వస్తాడు. ఇంక ఈసారి ఇలా కాదు, చాలా ఇంకా దాని మీద పెట్టేసుకున్నాడు వాడి దృష్టి. ఎలాగైనా బాబాని అడిగేసి జాబ్ మారిపోవాలి, ఈ జాబ్ చేయకూడదు, దీనివల్ల ఉపయోగం లేదు, ఇది ఓన్లీ డబ్బే సంపాదిస్తున్నాను తప్ప దీనివల్ల నేనేమీ ప్రయోజనం పొందటం లేదు, ఇదే ఆలోచన. అప్పుడు బాబా దగ్గరికి వస్తాడు. బాబాని ఇలాగే అడుగుతాడు. బాబా చాలా ఆప్యాయంగా డాన్ స్టీవెన్ కళ్ళలోకి చూస్తూ, అలాగా, ఏంటి చెప్పు చెప్పు అంటాడు. చాలా 2-3 సార్లు ప్రయత్నం చేశాను బాబా, ఏంటో అది తప్పిపోయింది, ఈసారి మాత్రం తప్పకుండా నా మనసులో మాట మీకు చెప్పాలి అని చెప్పి, తాను ఇప్పుడు వ్యాపారం చేస్తున్న పని గాని ఇంకేదో చేయాల్సిన సమయం వచ్చిందని, అంటే నాకు ఇది నచ్చలేదు బాబా, వేరే ఉద్యోగంలోకి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నువ్వు పర్మిషన్ ఇస్తే అన్నాడు. అంటే బాబా ఒక్క సెకన్ ఆగి, బాబా అంటున్నారు, నిన్ను ఈ చమురు వ్యాపారంలో ఎవరు పెట్టారని నీవు అనుకుంటున్నావు అడిగారు బాబా. మాట్లాడలేదు. దాన్ని అప్పటికే నిర్ఘాంతపోయాడు. అర్థమైపోయింది అతనికి, ఈ ఈ ఉద్యోగంలో నిన్ను ఎవరు పెట్టారనుకుంటున్నావు అని. ఒక్కసారిగా మొత్తం అంతా అర్థమైపోయింది దానికి. బాబా ఇంకా ఇలా చెప్తున్నారు, నేను నిన్ను ఈ ఆయిల్ బిజినెస్ లో ఎందుకు పెట్టానో తెలుసా, నీ ప్రస్తుత జీవితంలోని నీ సంస్కారాలు తృప్తికరంగా నివృత్తి చేసుకోవడానికి తగిన వాతావరణం నీవు నిర్వహించే ఈ వ్యాపారంలోనే ఉంది. అందుకే నిన్ను నేను అక్కడ ఉంచాను, ప్రస్తుతం అక్కడే ఉండు. అంతా అర్థమైపోయింది దానికి. అంటే సంస్కారాలు అక్కడ ఆయన సంస్కారాలు అక్కడ ఉన్నాయండి, అది ఖర్చు అవ్వాలి. ఆ ఆ బిజినెస్ లోనే, ఆ కంపెనీలోనే ఆ సంస్కారాలు ఖర్చు అవుతాయి కనుక ఆ ఉద్యోగంలో ఎవరు పెట్టారనుకుంటున్నావు, ఇదంతా కూడా నీ ప్రయోజనం కోసమే అన్నారు బాబా. దానికి మొత్తం అర్థమైపోయింది. అంటే చాలా తీవ్రంగా కూడా నిర్ఘాంతపోయాడు కూడా. బాబా యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయా అని చెప్పి అతడు ఆ వృత్తి పట్ల గౌరవం పెరిగింటండి. ఆలోచనే మారిపోయింది పూర్తిగా. చూడండి ఎంత ఒక్క మాటతో బాబా ఎంత మార్చేశారో. ఆ అంటే నా వృత్తి ఒక అధమమైన వృత్తి, ఇది ఎందుకు పనికొస్తుంది, డబ్బు సంపాదన తప్ప అనే భావనతో ఆ పని చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ భావన మారిపోయింటండి డాన్ స్టీవెన్ కి. ఈ ఈ వృత్తి వల్ల నాకు ఒక సాహసపూరితమైన కార్యంగా తోచింది అని రాస్తున్నాడు. అంటే ఆ ప్రభువే, భగవంతుడే సంస్కార ప్రక్షాళన జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పేస్తే ఇంకెందుకు నచ్చదు. చాలా ఇష్టంగా, చాలా గౌరవంగా కూడా పెరిగింటండి ఆ ఉద్యోగం అంటే. మరింత ఉత్తమమైన పనిగా భావించి బాబా ఎందుకు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తారో పూర్తిగా అవగతమైన డాన్ స్టీవెన్ బాబా చెప్పినన్నాళ్ళు కూడా అదే కంపెనీలో అదే ఉద్యోగం చేసేటండి. కాబట్టి భగవంతుని నిర్ణయాలు అలాగే ఉంటాయి. అందుకే బాబా ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నారు, నా కొంగు జారిపోకుండా పట్టుకోండి, చేసే ప్రతి కర్మ నాకు అప్పగించండి, నిరంతరం నా నామస్మరణ చేసుకోండి. ఇంకా ఏం చెప్తున్నారు, దైవేచ్ఛ అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు. అంటే జీవితంలో కష్టాలు వస్తాయి, పరిస్థితి అందరికీ ఉంటాయండి ప్రాబ్లమ్స్. మన బాబా లవర్స్కే ప్రాబ్లమ్సా అంటే కాదు, ప్రపంచంలో ప్రతి మానవుడికి ప్రతిదీ ప్రాబ్లమే. అందులో ఈ మాయా ప్రపంచంలో, ఈ కలియుగంలో మాట ప్రాబ్లం, చేత ప్రాబ్లం, మనసు ప్రాబ్లం, ఆలోచన ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్సే. ఒక మాట మాట్లాడితే నెగిటివ్ గా తీసుకోవడం, ఒక సహాయం చేద్దాం అనుకుంటే దానికి ఇంకా నెగిటివ్, అంత నెగిటివ్ నడుస్తున్న ఈ ప్రపంచంలో బాబాని ప్రేమించడమే పాజిటివ్ అండి. అప్పుడు మన వైబ్రేషన్సే కాదు, మన ఆలోచనలే కాదు, మన హృదయం కూడా పవిత్రమైపోతుంది. మనకి ఎంత అదృష్ట భాగ్యశాలులం అంటే కొన్ని గంటలు ఆయనతో గడుపుతున్నాం కనుక
ప్రభువు చెప్పినట్లుగా ఎన్ని సంస్కార ప్రక్షాళన జరుగుతున్నాయో మనకు తెలియదు కానీ మనం మాత్రం ఆనందంగా అనుభవిస్తున్నాం ఆయన సాన్నిధ్యాన్ని ఈ ఆన్లైన్ స్కైపుల ద్వారా, పెద్దలు చెప్పిన మాటల ద్వారా. కాబట్టి ఈ ఈ ఆయన సాన్నిధ్యాన్ని అధికాధికం చేసుకోవడం, ఆయన ప్రేమించండి అంటే ఒక చోట కూర్చుని బాబాని ఐ లవ్ యూ చెప్పడం, ప్రేయర్స్ చేసేయడం, సహవాసం గడపడమే కాదండి. ఇలా బాబా విషయాలు వింటూ బాబా సాన్నిధ్యంలో గడపడం కూడా ప్రేమించడమే. మరి ఏం చేయక్కర్లే, ఆ మంచి మాటలు మన చెవిలో పడితే చాలు, మొత్తం అంతా మనసు నోరు మూసుకుని హృదయ ద్వారాలు తెరిచి అంత పాజిటివ్ థింకింగ్ లో నడిచే భాగ్యానికి మనం నోచుకుంటాం. అంటే ప్రభు సాన్నిధ్యంలోనే ఎక్కువ మనం టైం గడిపితే దానికే ఇంపార్టెన్స్ ఇస్తే, బాబా చెప్పినట్లుగా భగవంతుడికి మొదటి స్థానం ఇచ్చి, అదే భగవంతుడికి సీరియస్ గా తీసుకుని జీవితాన్ని సాధారణంగా తీసుకునే అలవాటు మనకి అలవడుతుందండి. సాధారణంగా ఇప్పుడైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఆన్లైన్ స్కైపుల్లో ఉంటున్నాం గనక ఇప్పుడిప్పుడే అటువైపు అడుగులేస్తున్నాం. జీవితాన్ని సాధారణంగా బాబాని సీరియస్ గా తీసుకుంటున్న అదృష్ట భాగ్యవంతులం మన ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరం కూడా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. కనకేశ్వరరావు గారు. జై బాబా అండి రాజు గారు. జై బాబా. ఈరోజు టాపిక్ చాలా విలువైంది, ఉత్సాహమైంది. ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకుని ఈ ప్రకారం జీవితాన్ని గడుపుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలు నిజంగా త్రికరణ శుద్ధిగా భగవంతుని ప్రేమించినా కూడా ఆ కష్టాలు తొలగిపోవు సరికదా, ఇంకా ఎక్కువ అవుతాయి. వాటిని భరించలేక ఆ ప్రేమికుడు ఆ ప్రీతమును అడుగుతాడు. అయితే ప్రీతముడు దాన్ని చక్కగా రిచ్ గారి ద్వారా ఇచ్చిన సమాధానం. ప్రీతముడు అంటే మెహర్ బాబు డైరెక్ట్గా ఇవ్వరు కదా, రిచ్ గారిలో ప్రవేశించి రిచ్ గారి ద్వారా సమాధానాలు చెప్తున్నారు ఆయన. అలానే భావించాలి, ఎందుకంటే అందరికీ ఆ ప్రభువుని కలిసే అవకాశం ఉండదు. ఆయన చెప్పినా మళ్ళీ రిచ్ గారి నోట్లో చెప్పాలి. ఈజ్ మై మౌత్ పీస్ అన్నారు కాబట్టి ఆయన సంజ్ఞలు చేస్తూ చెప్పిన విషయాలు మళ్ళీ రిచ్ గారికి చెప్పాలి, ఆయన కూడా రిచ్ గారి ద్వారా చెప్పాలి. అయితే ఇందాక ఒక సంఘటనలో నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, అయినా కూడా నేను ఇన్ని బాధలు, ఆ బాధలను కూడా వర్ణించి రిచ్ గారు చెప్తే ఆయన ఏమీ మాట్లాడకుండా స్తబ్దత, అలాగా స్థానువుగాలో ఉండిపోయాడు, ఏమీ చెప్పకుండా. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కూడా ఆయన సమాధానం చెప్పాడు. ఇవన్నీ కూడా నీ అవసరానికే నాయన, మరో రకంగా కాదు. నువ్వన్నీ ఆ విధంగా ఆ కర్మను అనుభవించవలసి ఉంది కాబట్టి ఆ ప్యాటర్న్, ఆ డిజైన్, ఆ జీవితం, నీ ఆత్మ ప్రయాణం జీవితం ఏదైతే ఉందో ఆ డిజైన్ ఆ విధంగా కూర్చబడింది. అందుకని నోరు మూసుకొని అనుభవించాలి అని ఇండైరెక్ట్గా చెప్పారు. చెప్పడం సులువే కానీ ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా అంత బాధ ఉంది కాబట్టి వాళ్ళు ఆ బాధని వెళ్ళబుచ్చుకున్నారు రిచ్ గారి దగ్గర. అది కూడా రిచ్ గారికి అర్థం తెలుసు, కానీ ఇంతకంటే ఆయన దగ్గర కూడా సొల్యూషన్ ఏం లేదు. అది అనుభవించవలసిన రీతిలో అనుభవిస్తేనే ఆ సంస్కారాలు ఖర్చు అవుతాయి కాబట్టి ఆ వాతావరణంలోనే జన్మించినట్టుగా చూస్తాడు ఏ జీవినైనా సరే. గత జన్మలో ఉండేటువంటి సంస్కారాలు ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయాయో, ఆత్మ మీద ముద్దలు పడ్డాయో, మళ్ళీ ఆ ముద్దలు ఎక్కడ ఏ వాతావరణంలో ఉడితే అవి ఖర్చు పెట్టుకోవాలో అప్పుడున్నటువంటి 5గురు సద్గురువులకి తెలుసు. అందుకని 5గురు సద్గురువుల ఏరియా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో వాళ్ళకి సంబంధించినట్టుగానే వాళ్ళకి అక్కడ గర్భం దాల్చేటట్టుగానే ఆత్మను పుట్టిస్తారు. ఇవన్నీ కూడా ఆ దివ్య ప్రణాళికలో భాగమే. ఇవి మనం మెహర్ బాబా చెప్పారు కాబట్టి మనకు తెలుసు. సామాన్య ప్రపంచానికి ఎంత లోతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఆలోచించరు. భగవంతుని మనం కోరుకున్నాం, భగవంతుడు మనకి కష్టాలు లేకుండా చేస్తాడు అనేటువంటి ఒక అమాయక హృదయం వాళ్ళది. వాళ్ళేమీ తప్పుపడడానికి వీల్లేదు. భగవంతుడు ఉన్నది ఎందుకు, మనకు కష్టాలు లేకుండా ఉండడం కోసమే కదా, మనం ఆనందంగా ఉండడం కోసమే కదా. అందుకనే కదా భగవంతుని కోరుకునేది, వెళ్ళేది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ఉద్దేశం వేరు, కానీ ఆత్మ ప్రయాణం దృష్టితో వాళ్ళు ఆలోచించరు. కానీ మనం విజ్ఞతతోటి మనకి ఇచ్చినటువంటి ఆ ప్రేమతత్వం ఏదైతే ఉందో, మెహర్ బాబా ఇచ్చిన ప్రేమతత్వం, ఆయన ప్రేమించడమే ఒక్కటే మార్గం, ఇంకొకటి వేరే లేదు.
అదే మన జయం. మిగతాన్ని కూడా మర్చిపోవాలి జీవితంలో. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలన్నీ కూడా ఇష్టంగానే భరించాలి తప్ప వాటి నుంచి డీవేట్ అవుదామని కానీ తప్పించుకుందామని కానీ ఏ ప్రయత్నం చేయకుండా, అవును ఈ కష్టం నాకు ఇచ్చారు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఇంకా ఉధృతం అవ్వచ్చు, దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఆ ప్రభువే ఇస్తాడు. ఆ ప్రభు ఇవ్వకపోతే ప్రాణం పోతుంది, అంతే కదా. తట్టుకోలేనటువంటి బాధ ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఫైనల్ రిజల్ట్ ఏమిటి? పోతాం. పోవడం మంచిదే కదా, అది ప్రమోషనే కదా. చనిపోతే ఏమిటి? మళ్ళీ ఇంకొక జన్మ వస్తుంది, ఆ జన్మ ప్రమోషనే కదా. ముందుకే వెళ్తుంది ఆత్మ ప్రయాణం, వెనక్కి వెళ్ళదు కదా. ఆ విధమైనటువంటి ఒక ధీరత లక్షణం అది. ఆధ్యాత్మిక సాధకుడికి ఒక ధీరత లక్షణం ఏమిటి అంటే, ఏది ఎలా ఉన్నా సరే మన ప్రయాణం, ఆత్మ ప్రయాణం ముందుకు సాగాలి. దానికి ఆయనే దిక్కు కాబట్టి ఆయనే పట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి అవతార పురుషుడు ఆయనే కాబట్టి ఆయన చేతిలోనే మొత్తం అంతా ఉంది కాబట్టి ఆ విషయం మనకు తెలుసు కాబట్టి బాబా ప్రేమికులుగా మనం అనుభవిస్తూ ఆ అనుభూతిని పొందుతున్నాం. అందుకని ఖచ్చితంగా కూడా ప్రతి ఆత్మ కూడా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి మంచి మంచి విషయాలు మనం చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా ప్రతి వాళ్ళ హృదయం మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. పడాలి, పడితేనే అర్థమవుతుంది. అయిపోయిన భావాన్ని ప్రేమించడం వేరు, అంతర్గతంలో భావాన్ని ప్రేమించడం వేరు. అయిపోయిన ఏదో కావాలని ప్రాపంచపరంగానే జీవిస్తారు ఎవరైనా కూడా. ప్రాపంచపరంగా జీవించకుండా ఎలా జీవిస్తారు? ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచ వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాలి కదా, అందుకని అలాగే జీవిస్తారు. జీవించడం అలా జీవించినా కూడా నా అంతరార్థం, అంతర్గతంగా ఆ జీవితం వేరు. అది ఎలా ఉంటుంది అంటే గమ్యం కోసమే తపన, ఇంకోటి ఏమీ లేదు. అదేంటంటే మంచి సబ్జెక్ట్ వచ్చింది ఇవాళ, నాకు చాలా ప్రీతిపాత్రమైన సబ్జెక్ట్ ఇది. మంచి సబ్జెక్ట్ చెప్పారు, మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు జై బాబా అండి. జయబాబు. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమంలో వెళ్తున్నట్లయితే ఇందాక నేను పుష్పలత గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత అరుణారవింద్ర గారు మీరు పాడతారా? 2 సార్లు అడిగాను, మీ నుంచి రెస్పాన్స్ లేదు. జై వేరే బాబా వాళ్ళు అండి. జై బాబా అండి. పాడతారా? జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కదా. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కదా. ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా, ఏ పూర్వజన్మలో నీదు పూజనే చేయ, నీ రూపమే నిలిచే నా అంతరంగానా. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కదా. వర్ణింపజాలని ఆనందమే వివు మమ్ము కాపాడుటకై అవతరించావు. వర్ణింపజాలని ఆనందమే వివు మమ్ము కాపాడుటకై అవతరించినావు. నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కదా.
నీ సేవలో మమ్ము నిలిపావు బాబా, నీ సేవలో మమ్ము నిలిపావు బాబా, నా జ్ఞాన నేత్రమునే తెరిపింపజేయా, నీ సేవలో మమ్ము నిలిపావు బాబా, నా జ్ఞాన నేత్రమునే తెరిపింపజేయా, నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా, ప్రేమమయమే కాదా. ధన్యవాదాలు ప్రీతమ్మ. అందరికీ జయ బాబా. సార్ మీకు జయ బాబా. జయ బాబా అండి. ఇప్పుడు పుష్పలత గారు ఉన్నారండి. ఓకే, జయశ్రీ గారు మీరు పాడండి. పుష్పలత గారు లేనట్టున్నారు. జై బాబా సార్. జయ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు, దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు, ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, మెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, మెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, అంతరంగమున నీవో యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా, అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా, దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు, దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు, ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా, అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం, అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం,
ఆనందదాయకం బాబా దర్శనం. జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం. జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజలి సాగుతోందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజలి సాగుతోందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా అండి. ఈరోజు మెహర్ రజనీ గారి ప్రసంగానికి అనుగుణంగా ఉంది మీ పాట. మంచి పాట వినించారు, మీకు ధన్యవాదాలు. లాస్ట్ సాంగ్ మన మెహరామయ్య గారు పాడతారు. తర్వాత బాలరాజు గారి ప్రార్థనలు కోటేశ్వర గారు హారతికి సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा ये मातोड़ू, बाबा ये मानेड़ा, मेरे पुलागने दर्शनमु कलुगनेयवा ओ मेरू, मेरे पुलागने निदर्शनमु कलुगनेयवा ओ मेरू. बाबा ये मातोड़ू, बाबा ये मानेरा, కరువైపోయెను కలిలో ప్రేమ, కరువైపోయెను కలిలో ప్రేమ. మార్గము తప్పిన బాటసారికి కరువైపోయెను కలిలో ప్రేమ, కరువైపోయెను కలిలో ప్రేమ, కరువైపోయెను కలిలో ప్రేమ. మార్గము తప్పిన బాటసారికి ప్రభు నీరాకకు ఎదురు చూసిన కలవరం మాయెను ఈ కనురెప్పలు. తరతరాలుగా చేసిన బోధలు, తరతరాలుగా చేసిన బోధలు మరుగున పడిన ప్రతి యుగములలో, మరుగున పడిన ప్రతి యుగములలో ప్రభుని కొరకై వేచి ఉన్నను, ప్రభుని కొరకై వేచి ఉన్నను. బాబాయి మా తోడు, బాబాయే మా నీడా,
మెరుపులాగని దర్శనము కలుగనీయవా ఓ మెహరు కలుగనీయవా ఓ మెహరు నామస్మరణ చేసిన వేళ బలహీనతలు తొలగిపోవును నామస్మరణ చేసిన వేళ నామస్మరణ చేసిన వేళ బలహీనతలు తొలగిపోవును కర్మబంధములు తరిగిపోయినా కరుణామయుడు కురిపిన ప్రేమ నీ ఇచ్చకునే భక్తుడనై ప్రభు వేచియుంటెని నీ కొరకై ఎప్పుడో ఎటులో నిన్ను చేరి తిని నా జీవితమే ధన్యమాయను నా జీవితమే ధన్యమాయను బాబాయే మా తోడు బాబాయే మా నీడా మెరుపులాగని నీ దర్శనము కలుగనీయవా ఓ మేరు కలుగనీయవా ఓ మేరు కలుగనీయవా ఓ మేరు अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ రావు గారు జై బాబా జై బాబా అండి. ఇప్పుడు ఒక నిమిషం నామని చెప్పి బాలరాజు గారు ప్రార్థన చేయండి. జై బాబా బాలరాజు గారు. సచ్చిదానంద పరమానంద मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार సర్వపోషక సర్వరక్షక నువ్వు ఆదియును అంతమును లేనివాడు అద్వైడు నిరుపమానుడు నీ ప్రమాణం ఎవరు ఎరుగనిరు నీవు వర్ణము నామము రూపము గుణము లేనివాడు నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశం లేనివాడు నువ్వు ఐబాధ్యుడు దివ్య చక్షులతో కానీ నిన్నెవరు నువ్వు చూడజాలు నువ్వు ఎల్లప్పుడు ఉంటివి నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు నువ్వు ఎల్లప్పుడు ఉండు నువ్వు అంతటను గలవు నువ్వు అంతటికి అన్నింటికి ఆవల ఉంది నువ్వు ఆకాశం గలవు పాతాళమునగలవు నువ్వు వ్యక్తుడు అవ్యక్తుడు అన్ని భూమికలందు ఉన్నావు అన్ని భూమికలకు అతీతుడు నువ్వు మూడు లోకాలు ఉన్నావు ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడు నువ్వు స్వతంత్రుడు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడు అందరి మనస్సులను హృదయంలో ఎరిగిన వాడు నువ్వు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడు నిత్య శుభంకరుడు నువ్వు ఆత్మలకెళ్ళ ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యమునకు మూలం ప్రేమ మహాసాగరుడు నువ్వు పురాణ పురుషుడు సర్వోన్నతుడు నువ్వు ప్రభుడవు పరమేశ్వరుడు నువ్వు పరుడవు పరాత్ముడు నువ్వు పరబ్రహ్మవు అల్లా ఇలాహి యజ్దన్ ఔన్మజ్ద ప్రీతముడైన భగవంతుడు నువ్వు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా ఇజ్దాన్ లాయిలా ఇల్లీలా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయాను ఈశ్వర మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాం అసత్యము అధర్మము
అపవిత్రమగు మా తలమున మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరిత మగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనం మనగొచ్చినట్టు మేము చేసిన పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన మాటకును, చేసిన చేతకును, ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధకు ఓ ఈశ్వర, నేను చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపు వేడుకొంచున్నాము. తలపులలో కానీ, మాటలలో కానీ, చేతులలో కానీ నీ ఇచ్ఛానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మలను క్షమింపు వేడుకొంచున్నాను. ప్రియతమ దైవమా, నిన్ను అధికంగా ప్రేమిస్తకును, అధికాధికముగా, ఎంతో అధికముగా, ఇంకన్నా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించేందుకు మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా ఈ విధంగా మా అందరికీ సహాయభూతుడకము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. జై బాబా అండి బాలరాజు గారు. కోటేశ్వర గారు హారతి పాడే ముందు మనందరం హృదయాంతరాల నుంచి కొద్ది క్షణాలు మౌనంగా భావం తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబా की जय. కోటేశ్వర గారు హారతి పాడండి. ఓకే సార్. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వేడక నిన్ను ప్రేమించు, దామను వేడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే. అహంకారము ఆరతి కాగా, అహంకారము ఆరతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయోధ్యము పొందగా, పాహి శరణు సాయోధ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय,
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रियतम मेहर प्रभु की जय। जय बाबा సార్ ఈరోజు జై బాబా థ్యాంక్ యూ సార్. జై బాబా అండి. ఈరోజు మన దివ్యపీఠంలో మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా జై బాబాలండి. అందరికీ జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా మాయ గారు కుమారన్నయ్య సునా